ఉదయాన్నే సూర్యుడు నుంచి జ్వలించిన ఒక రేఖలు వస్తాయో అందులో ఏదైతే ఒక సౌందర్యం ఏదైతే ఉంటుందో నువ్వు నాట్యం చేస్తుంటే నీలోనే ఆ వెలుగు ఉంది. నువ్వు ఎక్కడనో వెలుగును వెతుక్కుంటూ చీకట్లోకి వెళ్ళిపోతున్నావే సంధ్యా సుందరి, వెలుగు నీలోనే ఉందే అని చెప్తున్నారు. అంటే నువ్వు ఏదైతే అభినయిస్తున్నావో, నువ్వు ఏదైతే నాట్యం ఆడుతున్నావో అది తిలకించిన సూర్యుడి యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో, గగన సరసి అంటే సరసంగా, గగనం అంటే ఆకాశంలో తన హృదయంలో ధరించుకునే సూర్యుడు ఎలా వికసిస్తాడంటే శతదళ శోభల సువర్ణ కమలం. నాట్యం చేస్తే వచ్చే వెలుగు ఏదైతే ఉందో అది శతదళం అంటే 100 దళాలున్న బంగారు కమలంలాగా వెలుగుని ప్రసరింపజేస్తుంది. అందుకు నాట్యమాడు, ఈ వెలుగుని కాదనుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు. స్వర్ణ కమలం అనే టైటిల్కి ఎంత బాగా జస్టిస్ చేశారో చూసారా.